మకర రాశి వారికి జూన్ 7వ తేదీ ఆదివారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే ఈరోజు మీకు సాధారణమైనటువంటి రోజు కాదు. గ్రహస్థితులు, నక్షత్ర ప్రభావాలు మరియు కాలచక్రం సూచిస్తున్న సంకేతాల ప్రకారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఊహించని వార్త, ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం, అలాగే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మానసిక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ఆందోళనలు ఈ రోజు నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా మీ జీవితంలో కీలక పాత్ర పోషించేటువంటి ఒక స్త్రీ, ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మీ జీవితానికి దగ్గరైనటువంటి మరెవరైనా కావచ్చు, ఆమె ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ చెవిన పడబోతుందండి. ఈ సమాచారం మీ మొదట్లో చిన్నదిగా మీకు అనిపించిన రాబోయే రోజుల్లో అది మీ జీవిత గమనాన్ని మార్చే శక్తిని అయితే కలిగి ఉండవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పని ముందుకు కదలడం, ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ రావడం, దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం, లేదా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో ఒక కొత్త అవకాశం రావడం వంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శక్తులు సాధారణంగా ఉండవు. మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానాలు దొరికే రోజు కావచ్చు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తకు సంకేతాలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం సమయంలో జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేసే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ప్రతి వార్తను వెంటనే నమ్మకండి. ప్రతి విషయాన్ని ఆలోచించి తీసుకోవడం కూడా మంచిది కాదు. అలాగే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించకుండా తీసుకోవడం మంచిది కాదు. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో సమాచారం వచ్చే చాలా ప్రభావవంతంగా ఉండబోతుంది. మీ భవిష్యత్తును ప్రణాళికపై కూడా ప్రభావితం చూపే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ యొక్క రాశివారి ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా జరగబోయేటువంటి వార్త ఏమిటి, మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె ద్వారా మీ జీవితంలో ఎలాంటి భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం మరియు అదృష్టానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏమిటి, ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సమయాలు, శుభ సంఖ్యలు, చేయవలసినటువంటి పూజలు మరియు పరిహారాలు ఏమిటి, ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాలు కొనసాగిద్దాం. ఈ యొక్క రాశి వారికి సాధారణంగా కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి నీలం రంగు, ముదురు ఆకుపచ్చ, నలుపు మరియు బూడిద రంగులు మీకు శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా ముదురు నీలం రంగు ధరించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. శుభ సంఖ్యలు వచ్చేసి 8, 7, 26. అలాగే ఈ యొక్క రాశి వారికి అదృష్టాన్ని కలిగే సంఖ్యలుగా భావిస్తారు. 8, 7, 26 మరియు 17 కూడాను. ముఖ్యంగా 8 సంఖ్య మీ రాశితో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. శుభ దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు మరియు నైరుతి దిక్కు ఈ యొక్క రాశి వారికి సాధారణంగా అనుకూలమైనటువంటి దిక్కులుగా చెప్పబడతాయన్నమాట. ఈ యొక్క రాశివారు చాలా కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారండి. ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలను ఎంతో సీరియస్గా తీసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త కూడా వ్యవహరిస్తారు. ఎవరికైనా ఒకసారి నమ్మితే పూర్తిగా అండగా నిలుస్తారు. తమ బాధలను ఇతరులతో ఎక్కువగా పంచుకోరు. జీవితంలో ఆలస్యంగా అయినా సరే మంచి స్థాయికి చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు పాదాల్లో పుట్టినవారు మకర రాశి వారి కిందికి వస్తారు. మకర రాశి వారికి అధిపతి గ్రహం శని. అందువల్ల ఈ రాశి వారికి క్రమశిక్షణ, సహనం, బాధ్యత మరియు కష్టపడి పనిచేసే లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అధిదేవత శని దేవుడు. ఈ యొక్క రాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శనిదేవుడి ఆరాధన చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే హనుమంతులు వారు, అయ్యప్ప స్వామి. వెంకటేశ్వర స్వామి ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ స్వామివారిని పూజించడం చాలా మంచిది. ఇంకా హనుమంతుని పూజించడం వల్ల శని దోష నివారణ, ధైర్యం మరియు విజయానికి ప్రతీక. శివుడు మనశ్శాంతి, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక పురోగతికి. అలాగే అయ్యప్ప స్వామి వచ్చేసి కష్టాల నివారణకు, కార్యసిద్ధికి. ఈ యొక్క రాశివారు అంటే మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరకు విజయం సాధించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రధాన బలం సహనం, పట్టుదల, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన. అందుకే ఇతరులు త్వరగా పొందిన విజయాన్ని మకర రాశి వారు కొంచెం ఆలస్యంగా పొందినా అది స్థిరత్వంగా మరియు దీర్ఘకాలం నిలిచే విధంగా కూడా ఉంటుందన్నమాట.
ఈరోజు గ్రహస్థితుల ప్రభావం కారణంగా కొన్ని రంగాల వారికి మంచి అవకాశాలు కనిపిస్తుండగా మరికొన్ని రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఈరోజు మీకు అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి వ్యాపార రంగం. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం అయితే ఉంది. నిలిచిపోయినటువంటి చెల్లింపులు రావచ్చు. కస్టమర్ల నుంచి మంచి స్పందన కూడా లభించవచ్చు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం అయితే ఉంది. పెండింగ్ పనులు పూర్తి చేసి మంచి పేరు సంపాదించగలరు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొత్త అవకాశాల సమాచారం కూడా అందొచ్చు. ఇక వ్యవసాయ రంగంలో అంటే పంటలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. రైతులు తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు అనేది ఇవ్వగలవన్నమాట. ఇక విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక కళాకారులు, యూట్యూబర్స్ అలాగే రచయితలు తమ ప్రతిభను గుర్తింపు పొందే అవకాశం అయితే ఉంది. కొత్త అవకాశాలు లేదా ఆహ్వానాలు రావచ్చు. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం అండి. భూమి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. పత్రాలను పూర్తిగా పరిశీలించండి. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత అవసరం. అప్పులు మరియు పెట్టుబడుల విషయంలో పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిదైతే కాదు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. కోపం వల్ల నష్టపోయే పనులండి. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ఉండడం చాలా మంచిది. ఈరోజు ప్రత్యేక సూచన: ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, ఫోన్ కాల్ లేదా సందేశం మీ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. ఈ వార్తను ప్రశాంతంగా విని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే వివేకంతో వ్యవహరిస్తే లాభం ఎక్కువగా ఉంటుంది. మీకు ఈరోజు శుభ రంగు నీలం, శుభ సంఖ్య 8, శుభ దిక్కు దక్షిణం, శుభ సమయం ఉదయం 9 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు అన్నమాట. ఇక ఈ యొక్క రాశివారు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం అయితే ఉంది. అయితే ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు అనే విషయాన్ని ఖచ్చితంగా జరుగుతుందని లేదా ప్రతి మకర రాశి వారికి అదే విధంగా జరుగుతుందని చెప్పలేం. జ్యోతిష్య విశ్లేషణ సాధారణ ధోరణులకు మాత్రమే సూచిస్తాయన్నమాట. మరి చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదలవచ్చండి. కుటుంబంలో కొన్ని అపార్థాలు తొలగే అవకాశం కూడా ఉంది. దూరమైన వ్యక్తులతో మళ్ళీ సంబంధాలు మెరుగుపడవచ్చు. ఆర్థిక విషయాల్లో ఒక మంచి సూచన లేదా అవకాశం కూడా రావచ్చు అన్నమాట. ఇక ఈరోజు కొన్ని అపార్థాల వల్ల చిన్న గొడవలు అయితే రావచ్చు. వినిపించిన సమాచారాన్ని ధృవీకరించకుండా నమ్మడం వల్ల ఇబ్బందులు అయితే ఎదురవచ్చు. ఆర్థిక విషయాల్లో తప్పుడు అంచనాలు సమస్యలకు దారితీయవచ్చు. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం వల్ల అసౌకర్యం కలుగుతుందన్నమాట. ఇక ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో సాయంత్రం కానీ నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, అనంతరం ఆదిత్య హృదయం లేదా సూర్య ప్రార్థన చేయడం చాలా మంచిది. ఆదివారం కావడంతో సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. శివారాధన చేసుకోవడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందండి. సమీపంలో శివాలయానికి వెళ్ళి బిల్వ దళాలు సమర్పించండి. ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైతే కొద్దిగా పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. ఇక సూర్యారాధన: ఆదివారం రోజున ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీళ్ళు సమర్పించండి. కొద్దిగా నీటిలో కుంకుమ లేదా ఎర్రటి పుష్పాలు వేసి ఆర్జ్యం ఇవ్వచ్చు. ఇది ప్రతిరోజు చేయొచ్చు, ఆదివారం అనే కాదు. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, గౌరవం పెరగాలని ప్రార్థించుకోండి. ఇంకా చేయదగినటువంటి పరిహారాలు వచ్చేసి పెద్దలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రులకు లేదా గురువులకు సేవ చేయండి. కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అనవసర వాదనలు, విభేదాలకు దూరంగా ఉండండి. ఈరోజు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి గోధుమలు లేదా పండ్లు దానం చేయండి. పేదలకు భోజనం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. పక్షులకు గింజలు వేయండి. ఆవుకి పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వండి. అవసరమైన వారికి తాగునీరు లేదా మజ్జిగ పంచడం మీరు మంచి దానంగా పరిగణిస్తారనమాట. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా దైవ స్మరణతో మొదలుపెట్టండి. మాటలతో మృదుత్వం, ఆలోచనలో స్పష్టత, నిర్ణయాల్లో సహనం పాటిస్తే రోజు మొత్తం అనుకూలంగా గడిచే అవకాశం అయితే చాలా ఉందన్నమాట. ఇక ఈరోజు ఈ యొక్క రాశివారు ఆర్థిక విషయాల్లో తప్పుడు అంచనాల సమస్యలకు దారితీయవచ్చు. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం వల్ల అసౌకర్యం కూడా కలగవచ్చు అనమాట. కొత్త పరిచయాల విషయంలో కొంత సమయం తీసుకొని అర్థం చేసుకోండి. భావోద్వేగాలకు లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరు చెప్పిన మాటలైనా కానీ పూర్తిగా నమ్మే ముందు పరిశీలించుకోండి. ఇంకా డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక కొత్త సమాచారం కూడా అందవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కూడా కదలవచ్చు అనమాట. ఈరోజు మీకు అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు. కొన్ని విషయాలు మాత్రం తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ స్త్రీ మీకు మంచి అవకాశాలను అయితే కల్పిస్తుంది. కొంతమందితో మాత్రం తగు జాగ్రత్తలు అయితే పాటించండి. చూశారు కదండి మకర రాశి వారు ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా.
కదా. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.